అయోధ్యలో ప్రాణప్రతిష్ఠ సందర్భంగా కుకట్పల్లి నియోజకవర్గంలో బీజేపీ నేత స్వచ్ఛ భారత్ అభియాన్ సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు మాధవరం కాంతారావు, బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వడ్డేపల్లి రాజేశ్వరరావుల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. కూకట్పల్లి రామాలయం నుంచి వివేకానంద నగర్ కాలనీ, భాగ్యనగర్ కాలనీ, ఈబీబీపురం, కేపీహెచ్పీ కాలనీ, బాలాజీనగర్ మీదుగా భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. ఎన్నో ఏళ్లుగా వేచి చూస్తున్న తరుణం రానే వచ్చిందని అన్నారు. ప్రతి భారతీయుని కళ నెరవేరిన వేళ అందరూ పండుగ జరుపుకోవాలని కోరారు. ఆలయాలను పడగొట్టి మాస్కులు కట్టి హిందూ ధర్మాన్ని అణగదొక్కాలని ప్రయత్నం చేసిన వాళ్ళకు ఇది సరైన బుద్ధి. మరి హిందూ ధర్మం అందరినీ సకల జనులు బాగుండాలి, సర్వే జన సుఖినో భవంతు అని ఏదైతే నానుడి ఉన్నదో దాని ప్రకారం ఈరోజు అందరినీ ఒప్పించి మరి రామ మందిర నిర్మాణం అత్యంత అద్భుతంగా నిర్మించడం జరిగింది. అంటే అది టోటల్ భారతీయలో ఉన్న హిందువులు అందరూ కూడా కలిసి, హిందువులే కాకుండా సర్వ మతాలు అందరూ కూడా మరి ఈరోజు దీనికి సహకరించారంటే మోడీ గారి యొక్క గొప్పతనం, మన సాధు సంతుల యొక్క గొప్పతనం, మన చరిత్ర. కాబట్టి రాముడు ఒక రామరాజ్యం స్థాపించాలని అయితే కలలు కన్నారో అది దగ్గరలోనే ఉన్నది. ఆ అదృష్టం మనకు వచ్చింది. మన తాత ముత్తాతలకు 500 సంవత్సరాలు ఎవరికి కలగని అది అదృష్టం మనకు కలుగుతుందని చెప్పి మేము అందరం కూడా సంతోషిస్తున్నాం. ఈరోజు ఇంత పెద్ద ఎత్తున హిందూ బంధువులు అందరూ కూడా రోడ్డు మీదకి వచ్చి మరి దీపావళి పండుగ చేసుకుంటున్నారంటే నిజంగా హిందుత్వం యొక్క సంస్కృతి ఎంత గొప్పదో మనం అర్థం చేసుకోవచ్చు. కాబట్టి హిందూ బంధువులందరికీ కూడా మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. షేర్లింగంపల్లి, కుత్బుల్లాపూర్ వీధులలో గొప్ప కార్యక్రమం జరుగుతుంది. ఎందుకంటే 500 సంవత్సరాల చరిత్ర గల రామజన్మభూమి. ఈరోజు రాముడు మళ్ళీ రేపు అక్కడ వెలుసు కాబట్టి మేము కోటిపల్లి ప్రజలందరం కలిసి ఎక్కడికి వెళ్ళినా ఈరోజు బ్రహ్మరథం పట్టుకొని ఈరోజు ప్రతి వాడ వీధ మంగళారతులు అందరు లేడీస్ కానీ అందరు కానీ బయటకు వచ్చి దీని సంఘీభావం చెప్తున్నారు. అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా రాముడి జన్మ అక్కడ ఉండాలని, అక్కడ వెలిస్తే రేపటి నుంచి అందరూ రామకోటి ఇంట్లో రాసుకోవడం, అన్ని రకంగా ఇంట్లో రేపు అందరూ పూజలు చేసుకొని పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఇదే భజనతో కార్యక్రమంతో చేయాలని కోరుకుంటూ కుకట్పల్లి ప్రజలందరూ కూడా ఎక్కడ ఏ గుడిలో కూడా ఉన్న గుడిలో అందరూ కూడా భజన చేయాలి. రేపు పొద్దున స్వాగత పలకాలి, ఇంటికి తోరణాలు కట్టుకొని సాయంత్రం కూడా 5 దీపాలు వెలిగించుకోవాలని